చినశంకరంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండలంలోని ఆశా వర్కర్లతో సమావేశం ఉన్నదని వైద్యాధికారి సాయి సింధు ఆశా వర్కర్ను ప్రభుత్వాసుపత్రికి పిలిపించారు. అదే సమయంలో ఆశా వర్కర్ల సమావేశం జరుగుతుండగా వైద్య సిబ్బంది అధికారి దుర్భాషలాడుతూ దురుసుగా ప్రవర్తించారంటూ ఆశా వర్కర్లు నిరసనకు దిగిన సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ నెల 5వ తారీఖున ఆశా వర్కర్ల నిరసన కార్యక్రమంపై మెదక్ జిల్లా చినశంకరంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా వర్కర్లు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. వారి సమావేశం జరుగుతుండగా పెద్దగా వారి శబ్దం రావడంతో అదే వైద్యశాలలో సూపర్వైజర్ గా విధులు నిర్వహిస్తున్న అనిల్ డేవిడ్ శబ్దంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ సమావేశం కావడంతో వారి శబ్దం ఆగకపోవడంతో ఆశా వర్కర్ శ్రవంతి నాగమణిల పైన నానా దుర్భాషలాడుతూ చేయి చేసుకోవడంతో వారి చేతి గాజులు సైతం పగిలిపోయాయంటూ ఆసుపత్రి ముందు ఆశా వర్కర్లు ధర్నాకు దిగారు. ఈ విషయంపై ఆశా వర్కర్లతో పాటు ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ సింధు పోలీస్ స్టేషన్లో సూపర్వైజర్ పై ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళా డాక్టర్ పై జరిగిన ఘటన మరవక ముందే ఆశా వర్కర్లపై సూపర్వైజర్ అనిల్ డేవిడ్ దుర్భాషలాడడంతో పాటు చేయి చేసుకోవడం చాలా బాధాకరమని, అధికారులు స్పందించి వెంటనే అనిల్ డేవిడ్ పై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని, లేకపోతే ఆశా వర్కర్లు అందరం ఏకమై ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ రోజు పిహెచ్సిలో జరిగింది. అంటే ఇది ఫస్ట్ టైం నేను వచ్చిన నుంచి ఆశా వర్కర్లు వచ్చి నాకు రిపోర్ట్ చేయగానే వెంటనే వాళ్ళ దగ్గర నుంచి ఒక పేపర్ పైన రిపోర్ట్ తీసుకొని డిఎంహెచ్ఓకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. డిఎంహెచ్ఓకి, డిప్యూటీ డిఎంహెచ్ఓకి మేము పక్కా యాక్షన్ తీసుకుంటామని మనవి చేస్తున్నాం. మరి ఈరోజు శంకరంపేట మండల్ పిహెచ్సి శంకరంపేట మరి ఇక్కడ ఆశా డే సమావేశానికి కానీ మా మెడికల్ ఆఫీసర్ గారు ఆదేశించినప్పుడు మేము అక్కడ అందరం రావడం జరిగింది. ఇంకా కొద్దిగా సమయం ఉంది, గర్భవతులను చూస్తున్న ఉద్దేశంతో వర్షం పడుతుందని మేము ఇక బెంచ్ల మీద పైన కూర్చొని ఉన్నాము. ఇంకా లంచ్ టైం అయింది. మేము 5వ తారీఖు రోజు సమ్మె ఉంది, దానికోసం మనం మేము మెల్లగా మాట్లాడుకుంటున్నాం. మాట్లాడకండి సార్, మెల్లగానే మాట్లాడుకుంటున్నాం సార్, మాట్లాడతలేమన్నా అన్నప్పుడు మరి సూపర్వైజర్ గారు కూడా మరి అల్లరి వేయకుండా అంటే మేము అలాగే ఆగిపోయేటోళ్ళం. కానీ వచ్చి ఏ స్టూపిడ్ ముండా, ఓ తెలివిలేని ముండా, ఎందుకు వచ్చినవే ఇక్కడికి ఎందుకు వచ్చినవే, నువ్వు నీ ముఖానికి నీకు చదువు వస్తుందా, ఏం డ్యూటీ చేస్తున్నవే, సోకులు పడుకుంటే ఇక్కడికి వస్తారా అని ఇట్లా మాట్లాడిండు. సార్ అట్లెందుకు మాట్లాడుతున్నారు సార్ అని మేము అన్నప్పుడు కూడా ఇంకా పైకి వచ్చి ఆయన హైట్ చాలా ఉంటాడు, మేము ఇట్లా కూర్చొని ఉన్నాము. ఆయన పేరు అనిల్ డేవిడ్ సారు, మేము కూర్చొని ఉన్నాము. సార్ హైట్ ఉండడం వల్ల మేము కిందికి అయిపోయినాం. అసలు ఆయన మా పైన మీద పడి కొడతాడేమన్న భయంతో నోట్ల నుంచి అసలు ఊపిరాడకుండా అయిపోయింది మాకు. ఇంకొక నాగమణి ఆశా వర్కర్ బి నాగమణి దర్పల్లి, ఆమెను కూడా సార్ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అంటే ఆమెను కూడా గొరగొర ముంచుకొచ్చి గోడకేసి కొట్టిండు. మరి శ్రావంతిని కూడా బండ బూతులు సార్, ఈ బూతులన్నీ మేము చెప్పడానికి మాకు ఇష్టం అనిపిస్తలేదు. మేము ఒక మహిళలమయం ఉండి తక్కువ సాలని జీతంతో కూడా మేము గ్రామాలలో ఇంత వర్షం పడుతున్నా ఏది ఉన్నప్పటికి మేము సేవ చేస్తున్నాము. అయినప్పటికీ మహిళలను చూడకుండా కూడా ఒక సూపర్వైజర్, నేను ఒక సూపర్వైజర్ నాకేమైనా రెస్పెక్ట్ ఇస్తున్నారా, సిగ్గులేదా, మీకు శరం లేదా ఇట్లా మాట్లాడుకుంటూ సార్ మాట్లాడడం జరిగింది. మేము ఇంత సేవ చేస్తున్న ప్రభుత్వము మాకు భద్రత లేదు, ఎందుకు మేము డ్యూటీ చేయడం. మొన్ననే ఒక మహిళా డాక్టర్పై ఈ విధంగా జరిగిందని మేము మనసు చాలా బాధతో ఉండే. ఆ ఘటన చేరుకోక ముందే మహిళల పట్ల ఇట్లా వేధిస్తుంటే మేము ఎట్లా పని చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి విన్నరించుకుంటున్నాము. ఏ హాస్పిటల్స్లలో కానీ, ఆశాలను కానీ, సిస్టర్లను కానీ, మెడికల్ ఆఫీసర్లను కానీ ఏ ఒక్క పైన అధికారులు కూడా ఈ విధంగా వేధించినట్లయితే మేము మహిళలు ఊరుకోమని మీకు అందరికీ ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాము. ఈ ప్రభుత్వం మహిళల పట్ల మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో దోషులపై కఠినంగా శిక్ష తీసుకోవాలి. మహిళలపై ఇంకా ఏ మగాడు కూడా రాకుండా వానికి ఎక్కడక్కడ మరి శిక్ష వేయకపోతే మాత్రం మేము ఊరుకోమని ఆశా వర్కర్లు అందరము శంకరంపేట నుంచి తెలియజేస్తున్నాం. శంకరంపేట పిహెచ్సి శంకరంపేట మండల్లో మరి మాపై అసభ్యంగా ప్రవర్తించిన డేవిడ్ అనిల్ కుమార్ సార్ని సస్పెండ్ చేయాలని మేమందరం ఆశా వర్కర్లము మీకు గుర్తు చేస్తున్నాము. చర్య తీసుకోకపోతే మేము పనులను విధులను కూడా బహిష్కరించి మేము ఖచ్చితంగా సమ్మె చేస్తాము. ఇకపైన ఏ అధికారి కూడా మా విధంగా ప్రవర్తించిననుకో మేము మాత్రం ఊరుకోము. దయచేసి ప్రతి ఒక్కరం తిరగబడి ఇక ఏం చేయాలో మేము పోలీస్ స్టేషన్కి పోము, ఎక్కడికో